they are rightfully ours as we are his మనము children. ఆయన బిడ్డలమై ఉన్నందున ఆ ఆశీర్వాదాలు ఆ వాగ్దానాలు మనం వెదకవలసి ఉన్నది. ఎందుకంటే అవి మన యొక్క హక్కు. కాబట్టి ఆ యొక్క వాగ్దానాలను ఆశీర్వాదాలను మనం వెదకాలి. I would like to cite some few scriptures which have helped me. Today I would only like to share all those lovely things from the Bible which have truly helped me in every sphere of నా my life. జీవితంలో నిజముగా ప్రతి సందర్భంలో నాకు ఎంతగానో సహాయం చేసిన కొన్ని ప్రత్యేకమైన లేఖన భాగాలను ఈ రోజు నేను మీకు చూపిస్తాను. About courage. ధైర్యమును గురించినటువంటి లేఖన భాగాలు. Whenever I see myself in a situation, I always think and remember these scriptures and claim my authority, because Jesus has given us the authority to claim. He said, ask and it shall be done. క్లిష్టమైన పరిస్థితులు నా జీవితంలో సంభవించాయో అప్పుడు ఈ యొక్క లేఖన భాగములను అధికారపూర్వకంగా ఒప్పుకుంటూ నాకు అన్వయించుకుంటాను. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని యేసు అధికారపూర్వకంగా మనకు చెప్పాడు కదా. In 2 Chronicles 32:7 and 8, I am strong and courageous. I am not afraid or discouraged, because the Lord God is there to help me and he fights my battles. దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 7-8 వచనాల్లో మీరు దిగులు పడకండి, ధైర్యం విడవకండి, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకు సహాయం చేయుటకు మన యుద్ధములు జరిగించుటకు యెహోవా మన పక్షంగా ఉన్నాడని లేఖనములు చెప్పుచున్నాయి. So no matter what the situation is, no matter what the enemy's plans are, but they cannot succeed because the Lord is before కాబట్టి me. పరిస్థితి ఎలాంటిదైనప్పటికీ, శత్రువు కుతంత్రాలు ఎలాంటివైనప్పటికీ దేవుడు మన ముందుండగా వారు ఎన్నటెన్నటికీ విజయం పొందజాలరన్నటువంటి గొప్ప విశ్వాసాన్ని మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. Psalms 27:14, as I wait on the Lord with good courage, he shall strengthen my heart. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకంత పరిశీలన చేద్దాం. వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనలు 27వ అధ్యాయము 14వ వచనము ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉన్నది. All his promises are there for me. He says in Matthew 6:31, do not worry for anything. Be not dismayed and be not worried and anxious for anything. Just pray to దేవుని ప్రతి God. వాగ్దానం నా కొరకు ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 31వ వచనాన్ని గమనిస్తే ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని ఏ విషయం గురించి చింతించవద్దని ప్రార్థన చేయమని వాక్యం సెలవిస్తుంది. God says operate in love, because when we operate in love, we are his true disciples. దేవుడు అందరినీ ప్రేమించమని సెలవిస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమను ఇతరుల పట్ల కలిగి ఉంటామో అప్పుడే నిజంగా మనం యేసుకు నిజమైనటువంటి శిష్యులు కాగలం. God loved us first. ముందుగా దేవుడే మనల్ని ప్రేమించి ఉన్నాడు. He did not ask, he did not say that you love me first and then I will love you. మీరు నన్ను ప్రేమించినప్పుడు నేను మిమ్మల్ని ప్రేమిస్తానని ఆయన అడగలేదు, అలా అని చెప్పను లేదు. That is why Lord says that it is very easy for us to love someone who loves us. అందుకే ఆయన అన్నాడు కదా, మనల్ని ప్రేమించి వారిని మనం ప్రేమించడం మనకి ఎంతో సులభమైనటువంటిది. But if we love people who do not love us, then we are truly walking in his కానీ presence. ఎప్పుడైతే మనల్ని ప్రేమించిన వారిని సైతము ప్రేమించగలుగుతామో అప్పుడే నిజంగా మనము దేవుని సన్నిధిలో దేవుని వాక్యము చొప్పున నడుచుకుని వారమై ఉన్నాం. So it is very important to have the love of God and operate through his love. కావున మనం దేవుని ప్రేమ కలిగి ఉండటం, ఆ ప్రేమ ద్వారా ఇతరులను ప్రేమించగలగడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. No matter what it is, learn to give and only give ఏది love. ఏమైనప్పటికీ ప్రతి పరిస్థితిలోనూ మనం ప్రేమను ఇతరులకు పంచే వారముగా, దేవుని ప్రేమను పంచే వారముగా ఉండాలి. No matter what the situation is, if you operate in love, God will be reflecting మనం through you. ప్రేమను ఇతరులకు పంచేటువంటి సమయంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు తారసపడినప్పటికీ దేవుడు మనకు సహాయము చేయువాడై ఉన్నాడు. You know, in Genesis somewhere it says that God made us out of
the soil. Our body was made of the soil. And He breathed His breath into us. So we are the image and likeness of God. ఆదికాండంలో ఒక లేఖనం ఈ విధంగా సెలవిస్తుంది, మనం మంటి నుండి చేయబడిన వారము, మంటి వారము అయినప్పటికీ దేవుడు తన జీవవాయువును ఊదాడు, మనల్ని ఆయన పోలికలో ఆయన స్వరూపం చొప్పున చేసి ఉన్నాడు. So we have two choices. Either we can be that mud and that soil and be very earthly, or we can be very divinely full of love of God and just show His character through us. కాబట్టి మనకు రెండు అవకాశాలు ఇవ్వబడ్డాయి. మనం మంటి వారంగా భూలోక సంబంధంగా జీవించవచ్చు, లేదా దేవుని పోలికలో ఉన్నటువంటి మనము ఆయన ప్రేమతో పరిశుద్ధంగా పరలోక సంబంధముగా జీవించవచ్చు. అలా ఆయన వ్యక్తిత్వాన్ని మనలో ఇతరులకు చూపించేటువంటి అవకాశాన్ని దేవుడిచ్చాడు. You know, sisters and brothers, our body is the temple of God and He dwells in us. మీకు తెలుసా ప్రియ సహోదరి సహోదరులారా, మన శరీరము దేవుని యొక్క పరిశుద్ధ ఆలయమని, ఆయన మనలో నివసిస్తున్నాడని సంగతి మీకు తెలుసా? He has died for us and paid for our iniquities and sins. ఆయన మన కొరకు మరణించాడు, మన అపరాధముల నిమిత్తమే, పాపముల నిమిత్తమే ఆయన వెల చెల్లించాడు. He has paid a huge price for us. ఆయన మన కొరకు ఎంతో గొప్ప వెలను చెల్లించాడు. To save us, only to give us a free gift of salvation and మనకు redemption. కేవలం ఎంతో ఉచితంగా రక్షణను విమోచనను అనుగ్రహించుటకే ఆయన మనలను రక్షించుకొని ఉన్నాడు. That is why we really need to revere and hearken to the voice of our Holy Spirit. Then it will ordain our steps. అందుకే మనం అందరము నిజముగా మోకాళ్ళుని పరిశుద్ధాత్మ స్వరమును వినవలసిన అవసరత ఉంది. అప్పుడు ఆయన మన యొక్క నడతలన్నిటినీ శుద్ధి చేస్తాడు. The key to begin that is to have faith. అలా దాన్ని ఆరంభించుటకు విశ్వాసం అనేది ఒక తాళపు చెవి అయి ఉన్నది. That faith which will give us every promise which is there in the Bible, because even when we pray without faith, it is of no ఆ use. విశ్వాసమే బైబిల్లోని ప్రతి వాగ్దానాన్ని కూడా మనకు స్వంతం అయ్యేలా చేస్తూ ఉంది. విశ్వాసంతో మనం ప్రార్థన చేయకపోయినట్లయితే అది నిష్ప్రయోజనమైనటువంటి ప్రార్థనతో సమానం. That is why we have to do 4 steps for faith. అందువల్లనే విశ్వాసముకై 4 అంశాలను మనము చేయవలసి ఉన్నది. We have to ask of whatever we want. Then we have to receive. And then we have to believe. And then lastly, we have to thank God for having received it. మొదటిగా మనము ఏది మనకు కావలసి ఉన్నదో దాన్ని స్పష్టంగా మనం అడగాలి. అడిగిన తర్వాత పొందుకోవాలి, ఎంతో విశ్వసించాలి. చివరిగా మనం పొందుకొని ఉన్నామని, అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని విశ్వాసముతో ఆయనకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Doesn't matter if we are not seeing it with our natural eyes. Our circumstances and situations are saying something else and showing us something else. But with the spiritual realm, we will thank God for having given us whatever we have asked for because of our faith in Him. మన యొక్క సహజ నేత్రాలకు ఏమి కనబడుతున్నప్పటికీ, పరిస్థితులు మన ప్రార్థనలకు వ్యతిరేక జవాబును చూపిస్తున్నప్పటికీ, మనము ప్రార్థించినవి పొంది ఉన్నామని, ఆయన పట్ల మనము కలిగి ఉన్నటువంటి నమ్మకాన్ని విశ్వాసముతో ఆయనకు వందనములు తెలియజేయవలసిన అవసరత ఉన్నది. His word brings wisdom in my ఆయన life. వాక్యము నా జీవితంలో జ్ఞానాన్ని ప్రసాదించింది. God's word is like a double-edged దేవుని sword వాక్యము రెండంచుల ఖడ్గము వంటిదై ఉన్నది, which divides the soul and the spirit and the bone and the ఆ marrow. యొక్క రెండంచుల ఖడ్గం అనేటువంటి వాక్యము ప్రాణమును ఆత్మను వేరుపరిచినటువంటిదై ఉన్నది. I just wait for His purpose patiently to happen in my life. ఆయన యొక్క ఉద్దేశము నా జీవితంలో నెరవేరాలని నేను కేవలము సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను. Just that He has a purpose for all our lives and He has plans for all our ఎందుకంటే lives. ఆయన మనందరి జీవితాల ఎడల ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఆయన మనందరి జీవితాల ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. I have a few scriptures that when I worship Lord, what is that helps me to
to my understanding of the నేను Bible. ఆరాధన చేయునప్పుడు నాకెంత